నమస్తే వెల్కమ్ టు దీక్షా న్యూస్ వివరాల్లోకి వెళితే ఢిల్లీలో B20 గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. చంద్రయాన్ 3 ప్రయోగం భారత్ కు పెద్ద విజయమని యావత్ ప్రపంచం ఈ వేడుకలను జరుపుకుంటోందన్నారు. ఇది సంబరాలు జరుపుకునే సమయమన్నారు. ఆఫ్రికన్ యూనియన్ కూడా G20 కి ఆహ్వానించామన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయని పేర్కొన్నారు. భారత్ పట్ల విశ్వాసం మరింత పెరిగిందన్నారు. 150 దేశాలకు భారత్ మందులను అందిస్తోందన్నారు. भारत में हर साल आने वाला लंबा फेस्टिवल सीजन एक तरह से प्रीपोन हो गया है। ये फेस्टिव सीजन ऐसा होता है जब हमारी सोसाइटी भी सेलिब्रेट करती है और हमारा बिजनेस भी सेलिब्रेट करता है। और इस बार ये 23 अगस्त से ही शुरू हो गया है। और ये सेलिब्रेशन है चंद्रमा पर चंद्रयान के पहुंचने का। भारत के लूनर मिशन की सफलता में हमारी स्पेस एजेंसी इसरो की बहुत बड़ी भूमिका है, लेकिन साथ ही इसमें भारत की इंडस्ट्री ने भी बहुत बड़ा सहयोग किया है। चंद्रयान में यूज किए गए अनेक कंपोनेंट्स हमारी इंडस्ट्री ने, हमारी प्राइवेट कंपनियों ने, हमारे MSMEs ने उसको आवश्यकता के अनुसार तैयार कर समय सीमा पर उपलब्ध कराए हैं। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. పర్యటన విజయవంతమయ్యేందుకు అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలోని తన నివాసంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నామని చేస్తున్న ఆరోపణలు సరైనవి కాదన్నారు. చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారాలను ప్రజలే తిప్పికొడతారని పేర్కొన్నారు. ఈరోజు అధునాతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. నాడు నేడు కింద పాఠశాలలన్నీ ఆధునీకరించి అక్కడ విద్యలో కూడా సంస్కరణలు తీసుకొచ్చి అన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్స్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజెస్, కార్పొరేట్ లెవెల్లో హాస్పిటల్స్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది నాడు నేడు కింద. మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మూలపడిపోవాలంటే ఈ దూషణ పురాణాన్ని ముందుకు తీసుకొచ్చారు, అవినీతి ఆరోపణలు ముందుకు తీసుకొచ్చారు. అందులో భాగమే ఈరోజు ఇసుక విధానం మీద వాళ్ళు మాట్లాడడం. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, నువ్వు ఎందుకను ఈ టెండర్లలో పాల్గొనలేదు? లేదా ఆ రోజు నీకు గుర్తు లేకపోతే తర్వాత అయినా కూడా మీరు పార్టిసిపేట్ చేసిండొచ్చు, చాలా టైం కూడా ఇచ్చాము. మరి అదే కాకుండా దాదాపు మనము ఒక రేట్ ఫిక్స్ చేసాం, 375 రూపాయలు ఒక టన్నుకు ప్రభుత్వానికి ఆ కాంట్రాక్ట్ సంస్థ చెల్లించాలని చెప్పి, దాని మీద 100 రూపాయలు వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అని పెట్టుకొని 475 రూపాయలకు లోబడే అమ్మాలని చెప్పి మనం దాని మీద వాళ్ళకు కండిషన్స్ పెట్టి మనం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో మిల్లర్లు, దళారుల ప్రమేయం లేకుండా రైతులకు మద్దతు ధర కల్పించే లక్ష్యంతో ఖరీఫ్ ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. గత ఏడాది ఖరీఫ్లో 6,39,000 మంది రైతుల నుంచి 35,36,000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఖరీఫ్లో 15,25,000 హెక్టార్లలో వరి సాగవుతుందని, 80 లక్షల టన్నుల దిగుబడిని అంచనా వేస్తున్నామని చెప్పారు. రైతు మద్దతు ధరలో రూపాయి కూడా నష్టపోకుండా రైతు భరోసా కేంద్రాల్లోని ధాన్యం విక్రయించేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
చంద్రయాన్ 3కి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా విశేషాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రజలకు అందిస్తోంది. ఇందులో భాగంగా చంద్రుడిపై రోవర్ చక్కర్లు కొడుతున్న వీడియోను ఇస్రో విడుదల చేసింది. రోవర్ తిరుగుతుండగా ఆ చక్రాల గుర్తులను ఈ వీడియోలో మనం చూడవచ్చు. చంద్రుడిపై దక్షిణ ధ్రువంలో మట్టి అన్వేషణ, గడ్డకట్టిన నీటి అణువులను ప్రజ్ఞాన్ రోవర్ పరిశోధించనుంది. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి రోవర్ ఇదే పనిని కొనసాగించనుంది. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణలో ప్రజలకు సత్వర న్యాయం అందించేలా వక్ఫ్ ట్రిబ్యునల్ పనిచేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ తెలిపారు. కర్నూలులో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన కర్నూలులో రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఇప్పటికే కర్నూలులో లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయని, వీటికి అదనంగా అవసరంలో ఉన్న ప్రజలకు న్యాయం చేసేందుకు వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కూడా చేరిందన్నారు. కేసుల పరిష్కారంలో ట్రిబ్యునల్ సభ్యులకు బార్ మెంబర్స్ తగిన సహకారం అందించాలని ఆయన కోరారు. Kurnool has got its own history in the history of Andhra Pradesh. Now that is being transformed into a happening city. Recently, the institutions like Lokayukta, State Human Rights Commission, Electricity Regulatory Commission and other forums have already started functioning. To its credit, today the Waqf Tribunal also joined in the stream to deliver justice to the needy people. I request all the members of the bar and litigant public to cooperate with the tribunal and its members for giving early disposal of the cases. ప్రపంచవ్యాప్తంగా మరణానికి రెండవ ప్రధాన కారణం క్యాన్సర్. భారతదేశంలో ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని లలిత హాస్పిటల్ మెడికల్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్టులతో కొత్త సమగ్ర క్యాన్సర్ కేంద్రాన్ని ప్రారంభించింది. అందుబాటులో ఉన్న సౌకర్యాలతో పాటు డే కేర్, కీమోథెరపీతో ఇన్ పేషెంట్ చికిత్సలు, హార్మోన్ థెరపీ, ఇమ్యునోథెరపీ మరియు క్యాన్సర్ సర్జరీలు ఉన్నాయి. డిజిటల్ మామోగ్రామ్, కొలనోస్కోపీ, బ్రోంకోస్కోపీ, ఎండోస్కోపీ, కాల్పోస్కోపీ, హెచ్ఆర్సిటీ చెస్ట్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ మరియు ల్యాబొరేటరీ సేవలు వంటి క్యాన్సర్ స్క్రీనింగ్ డయాగ్నోస్టిక్స్కు ఒకే చోట ఉండేటట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లు, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేది ముఖ్యంగా యువతను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇది కార్డియాలజీ విభాగం అన్ని వయసుల వారికి ప్రాథమిక మరియు అధునాతన గుండె మరియు వాస్కులర్ సమస్యలకు అత్యాధునిక రోగ నిర్ధారణ మరియు చికిత్సా పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. కరోనరీ అండ్ పెరిఫెరల్ వాస్కులర్ వ్యాధుల పరీక్షించడంలో అధునాతన జీఈ, ట్రాన్స్థొరాసిక్ మరియు ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకోకార్డియోగ్రామ్తో పాటు నూతన సీమెన్స్ మల్టీ డిటెక్టర్ సినీ సిటీ స్కాన్ సహాయపడుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. Thanks for coming. Seniors are always the most disciplined people. Thanks, Auntie. Thanks so much, sir. Andar for coming. Thank you, sir. Thank you. Thank you, sir. కాలంలో మనకి ఇన్ఫెక్షన్స్ ఒకటి, రెండోది ఎన్సిడి అంటారు, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే హార్ట్ అటాకు, పెరాలసిస్, క్యాన్సరు, ఇవన్నీ షుగరు, డయాబెటీస్ చాలా పెరిగిపోయినాయి. ముఖ్యంగా మన దేశంలో 40 ఏళ్ల వాళ్ళ నుంచి కూడా ఈ జబ్బులన్నీ ఎక్కువగా వస్తున్నాయి. దీన్ని అధ్యయనం చేసి అందరూ మనకి జెనెటిక్గానే ఎక్కువ ఇది ఉంది కాబట్టి ప్రివెంటివ్ జాగ్రత్తలు చాలా ముఖ్యము అని ఒక పార్ట్. అలాగే ఈ ఎన్సిడి వ్యాధుల్ని మనము నిర్ధారించడానికి ప్రతి వయసులోనూ ట్రీట్మెంట్ ఇవ్వటానికి కొన్ని లేటెస్ట్ పరికరాల అవసరం ఉంది. కాంప్లికేటెడ్ హార్ట్ డిసీజెస్ని ఎలా డీల్ చేయాలి, పరికరాలు ఉపయోగించి లేదా కొత్త టెక్నిక్స్ ఉపయోగించి అనే దాన్ని కూడా అక్కడ ఆయన ఫెలోషిప్ చేశారు. ఇవన్నీ డిగ్రీ అయిన తర్వాత 2 సంవత్సరాలుగా ఇవన్నిట్లోనూ శిక్షణ పొంది ఇప్పుడు అన్ని అత్యాధునిక పరికరాలతో ఇక్కడ ఆ సేవల్ని మనకి గుంటూరులో అందుబాటులోకి తెచ్చారు. దీని డిపార్ట్మెంట్ ఏంటంటే క్యాన్సర్ డిపార్ట్మెంట్. మనకు తెలుసు గుండె జబ్బులు, పక్షవాతం ఎంత తీవ్రమో, క్యాన్సర్ కూడా ఇప్పుడు ఈ కాలంలో చాలా ఎక్కువైపోయింది అన్ని వయసుల వారికి. ప్రతి 9 మందిలో, మన దేశంలో ప్రతి 9 మందిలో ఒకరికి ఇది వస్తుందని అంచనా. సో ఆ క్యాన్సర్ వ్యాధిని యొక్క స్క్రీనింగు, ట్రీట్మెంటు
అండ్ డయాగ్నోసిస్ అన్నిటి కోసం కూడా ఒక కొత్త డిపార్ట్మెంట్ మొదలెట్టాము అన్ని పరికరాలతో. అత్యాధునిక వైద్య సహాయాలు నిరంతరం ప్రజలందరికీ అందించేందుకు సురక్ష QR ను తీసుకురావడం గర్వకారణమని గుంటూరు డిప్యూటీ మేయర్ షేక్ సాజిలా తెలిపారు. వైద్య సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు సురక్ష QR ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షేక్ సాజిలా మాట్లాడుతూ అందరికీ అందుబాటులో వైద్యం అందించాలనే ఉద్దేశంతో అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. సురక్ష QR అనే సంస్థ వారు ఈ యొక్క మంచి కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. కామన్ పీపుల్స్కి ఎలాగైతే హెల్త్ ఇష్యూస్ వస్తాయో వాళ్ళకి కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా హెల్తీగా ఉంటాయి అనే ఒక మంచి కాన్సెప్ట్తో ఈ యొక్క సురక్ష QR అనే ఈ సంస్థ ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి సర్వీస్ అందించడానికి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. ఈ యొక్క కాన్సెప్ట్ ద్వారా 6400 డాక్టర్స్ ఉన్నారు. అదేవిధంగా ల్యాబ్స్ టెస్టులకైతే 970+ పెద్ద పెద్ద కంపెనీలతో లింక్స్ అయిన ల్యాబ్స్ కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏంటంటే ఇవి కూడా కాకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకుని మా ఇంటి దగ్గర ఉన్న ల్యాబ్స్ని కూడా అవి కూడా మీరు బుక్ చేసుకుంటే దాంట్లో కూడా 20% డిస్కౌంట్ని ప్రజలకు అందించడానికి ఒక మంచి మనసుతో ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. అభివృద్ధి పనులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జరగాలని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అన్నారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 88,000 ఇళ్లు మంజూరయ్యాయని, కానీ ఇప్పటి వరకు 18,000 ఇళ్లు మాత్రమే నిర్మించారని తెలిపారు. జల్ జీవన్ మిషన్ పనులు చాలా చోట్ల ప్రారంభం కాలేదని, వెంటనే పనులు పూర్తి చేయాలని కోరారు. ఎంపీ చైర్మన్గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ ఎన్టీఆర్ జిల్లా ఏర్పడిన తర్వాత ఈ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద రివ్యూ చేయడానికి దిశా కమిటీ చైర్మన్గా ఫస్ట్ మీటింగ్ ఇవాళ జరిగింది. ప్రతి 3 monthsకి యాక్చువల్గా జరగాలి, కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. ఇవాళ ఫస్ట్ మీటింగ్ జరిగింది. వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూస్ మీద, ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ స్కీము. ఇప్పుడు మన జిల్లాలో దాదాపు 88,000 హౌసింగ్ దీని కింద 88,000 ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దాదాపు 88,000 కుటుంబాలకి 1,50,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తే 30,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. ఇప్పటి వరకు దాని కింద రివ్యూ చేస్తే 15,000 ఇళ్ళు పూర్తయినాయి. ఇంకా దాదాపు 70,000 ఇళ్ళు పూర్తి అవ్వాల్సినటువంటి కార్యక్రమం ఉందని చెప్పాము. దాని మీద స్పీడప్ చేయమని కూడా చాలా తొందరగా, ఎందుకంటే పేదవాళ్ళకి ఇళ్ళు అనేది అవసరం. ఇంకా కేంద్ర ప్రభుత్వం 88,000 ఇళ్ళు శాంక్షన్ చేస్తే ఇంకా 70,000 ఇళ్ళు పూర్తి చేయాల్సిన పరిస్థితిలో ఇమీడియట్గా శాంక్షన్ చేయమని చెప్పడం కూడా జరిగింది. అలాగే మన జల్ జీవన్ మిషన్లో 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 50% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఎప్పుడు కూడా పనిచేసి పైకి బిల్లు పెడితే దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి ప్రతి ఇంటికి కనెక్షన్ ఉంది కేంద్ర ప్రభుత్వ నిధులతో. ఇంకా 40% అవ్వాలి, అది కూడా తొందరగా పూర్తి చేయమని. శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. ముందుగా సాయంత్రం సేనాధిపతి వారిని ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. అనంతరం మృత్సంగ్రహణం ఆస్థానం నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో నేటి నుంచి 29వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం శ్రీవారి మూల విరాట్ ఎదుట ఆచార్య ఋత్విక్ వర్ణం నిర్వహించారు. భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతలు కేటాయించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్లు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాన్ని పునరుద్ధరించింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగరం ఖాజానగర్లోని పీర్ల చావిడి వద్ద శ్రీవత్స చెస్ట్ అండ్ చిల్డ్రన్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వ్యాధుల నిపుణులు పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిరంజీవి మాట్లాడుతూ ముఖ్యంగా చిన్నపిల్లలకు, పెద్దలకు నిమ్ము, దగ్గు, ఆయాసం, జ్వరం సంబంధిత వ్యాధులకు పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
సమస్యలు ఉన్న వారికి ఉచితంగా మందులు అందజేశామన్నారు. తమ వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి నెల రోజుల లోపల శ్రీవత్స సిస్టర్ క్లినిక్ లో ఉచిత ఓపీ ఉంటుందని చెప్పారు. వైద్య పరీక్షలు మందుల్లో రాయితీ ఉంటుందని తెలిపారు. శిబిరం విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. శ్రీవత్స చెస్ట్ అండ్ చిల్డ్రన్స్ క్లినిక్ విఆర్సీ దగ్గర నెల్లూరు తరఫున ఈరోజు మనం బుచ్చిరెడ్డిపాలెంలో దర్గా దగ్గర మనం క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం మనం పేదలకి మా వంతు సాయంగా ఏమైనా చేయడానికి, ప్లస్ సీజన్ స్టార్ట్ అయింది, మనకి జ్వరాల సీజన్ స్టార్ట్ అయింది, ప్లస్ ఆయాసం దగ్గునేమో ఎక్కువగా ఫ్లూ వైరస్ ఇవన్నీ ప్రబలించే కాలం ఇది. దానికోసం అవేర్నెస్గా ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మనం ఇవాళ శ్రీవత్స చెస్ట్ అండ్ చిల్డ్రన్స్ క్లినిక్ మన ఆధ్వర్యంలో ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలోని కాజానగర్ పీల చావిడి దగ్గర ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే మనకి చాలామంది జనాలు రావడం జరిగింది. చాలా వరకు అందరికీ ఇంకా మనకి వర్షాకాలం తర్వాత వచ్చే జబ్బుల వల్ల వాళ్ళకి వచ్చి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే వారికి ఉచిత పరీక్షలు, కొన్ని ఊపిరితిత్తుల సామర్థ్యం జరుపుకునే పరీక్షలు, మిగతా షుగర్ టెస్టులు, మిగతా ఫ్రీగా పరీక్షలు కండక్ట్ చేసి ఫ్రీగా మందులు ఇవ్వడం జరిగింది. ఇది మనం బుచ్చిలో ఇది రెండో క్యాంప్ చేయడం ఇది రెండో సందర్భము. కాబట్టి బుచ్చిలోని ప్రజలు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని చాలా వరకు మంచి పరీక్షలు, మంచి మందులు అన్నీ ఇస్తున్నారు. కాబట్టి వర్షాల కోసం ఎదురు చూస్తున్న ఏపీ రైతాంగానికి చిన్నపాటి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, తిరుపతితో పాటు చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాలో వానలు పడే సూచనలున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.